అరే నువ్వు అంటే ఒక కొమ్మటి వాడి అయి ఉండి ఇట్లా నాన్ వెజ్ రెస్టారెంట్ ఎందుకు పెట్టిందని ఎవరన్నా అనలే మిమ్మల్ని? ఇప్పటివరకు అయితే 99% రాలేదు. 99% ప్లస్ పాయింటే. యాక్చువల్‌గా మొన్న ఒక రీసెంట్‌గా ఒక 2 మంత్స్ బ్యాక్ ఇది పెట్టకముందు హ్మ్. ఇది పెట్టాను అప్పుడే స్టార్టపు. ఒకాయన చాలా క్రేజీ కామెంట్ చేసిండు. ఆ హ్మ్. స్క్రీన్ షాట్ కూడా ఉంటది మీకు పంపుతా. హ్మ్. నువ్వు కోమటోళ్ళకి జాతిరత్నాలు అని పెట్టిండు. హ్మ్. జాతిరత్నం నువ్వు కోమటోళ్ళ దాంట్ల అసలు ఎవ్వరంత ఈజీ అంత ఎక్స్‌ప్లోర్ చేయరు. అంత హ్మ్. అంటే డేర్ చేయరు. నీ కంటెంట్‌ని నువ్వుని మన కోమటోళ్ళని నువ్వు చాలా బాగా తీసుకెళ్తున్నావు. బేసిక్‌గా సిగ్గుపడతా ఉంటారు. అంత డేర్ ఉండదు. హ్మ్. బయటికి రానీకే. హ్మ్. ఈరోజు మేము కూడా తింటాం. బరాబర్ తింటామన్నా. హ్మ్. కానీ బయటికి మేము ఇంట్లో ఆ భయం వల్ల చెప్పుకోము. హ్మ్. కానీ నేను అదే చెప్తాను. నేను ఆ వీడియోలో మీకు ఆ 15 సెకండ్స్ అన్నా కదా! హ్మ్. నేను కోమటోని. బరాబర్ నాన్ వెజ్ తింటా. మంది పొక్కల గురించి హ్మ్. ఆలోచించా. హ్మ్. నాకు నచ్చిందే చేస్తా హ్మ్. అని చెప్తా. అంటే అది నేను నా గురించి చెప్తున్నా. మళ్ళా ఈ క్యాస్ట్ అని చెప్పి మళ్ళా హ్మ్. కాంట్రోవర్సీ కావద్దు. ఎందుకంటే నా గురించి చెప్తున్నా. హ్మ్. మీ గురించి అస్సలు అది మీ కాదు. పర్సనల్ అని చెప్తున్నారు నా అంతే. పర్సనల్ నా గురించి వేరే వాళ్ళ చెప్తున్నా. మీద రుద్దుతలేరు. అంతే అవసరం మీరు అంటే ఎవరి మీరందరూ ఇష్టం ఇలానే వాళ్ళది. తినండి అని చెప్పట్లేదు. చెప్తలే. హ్మ్. నేను తింటా. మీ ఇష్టం ఉంటే తినుర్రి. హ్మ్. నేను మాత్రం తింటా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ ఆహ్, ఒక్ అంటే ఈవెన్ ఒక ఎగ్ తెచ్చుకొని తింటే గూడా అరే! బయటోళ్ళు ఏమనుకుంటారో, బయటోళ్ళ గురించి ఎందుకు? నా కడుపు, నా ఇష్టము, నా టేస్ట్ బడ్సో, నా నాలిక తినాలనిపిస్తుంది తింటా. మనుషులని తింటలేం గదా! రీసెంట్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు చూసిర్రా? లేదు చూడలే. నిజంగా చూడలే. ఈ మధ్య బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్‌లో రెడ్డీలు, వెలమాసు ఆ! వీళ్ళందరూ పెద్ద పెద్ద కాస్ట్ వాళ్ళందరూ కటింగ్ షాపులు పెట్టుకొని కటింగ్ చేస్తున్నాడని చెప్పిర్రు. ఆ! గుర్తుందా? అంటే ఒక స్టేట్‌మెంట్ ఇచ్చిర్రు. అంటే ఓకే. మీరు చెప్పిందేందంటే మనం బిజినెస్ చేయాలి. మనది ఏ హ్మ్. కులం అని కాదు. మనం ఒక ఎగ్జాక్ట్‌లీ. వ్యాపారం చేస్తున్నాం అంతే. హ్మ్. మనం కులం పక్కన పెట్టి మనం ఎగ్జాక్ట్‌లీ. వ్యాపారం ఆ! చేసేది ఇంపార్టెంట్. డబ్బుల అవును. కోసమైనా 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తాం గదా! అవును. అది. ఇదైతే వాస్తవం. హ్మ్. యాక్చువల్లీ ఇప్పుడు నా మండి వల్ల ఎంతో మందికి ఉపాధి. హ్మ్. ఇప్పుడు మాదాపూర్‌లో పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా. ఎంతో మందికి ఉపాధి. హ్మ్. అది చాలా గొప్ప పని అసలు. ఇప్పుడు మనం ఎప్పుడైతే లంగతనం, దొంగతనం చేస్తున్నామో హ్మ్. అప్పుడు భయపడాలి. లంగతనం, దొంగతనం చేసేటోళ్ళే భయపడతారు. దర్జాగా తిరుగుతుర్రు. ఇంత కష్టపడి డౌన్ టు ఎర్త్ వచ్చి అంత మంచి ఫుడ్ క్వాలిటీ ఇచ్చి, హ్మ్. అంత ప్రెషర్ ఎదుర్కొని ఇంతమందికి ఉపాధినిచ్చి ఒకవేళ వెళ్తున్నామంటే అసలది చాలా గొప్ప విషయం అది. ఓకే. రైట్. ఒక రెస్టారెంట్‌కెళ్ళిర్రు. అక్కడ మీకు తెలియకుండానే మీ పదం హ్మ్. బాగా ఫేమస్ అవును. అయింది. ఆ! తర్వాత నుంచి వీడియోలు చేస్తూ మొదలుపెట్టిర్రు. తర్వాత అప్పుడు ఆ 8 మిలియన్స్ 12 మిలియన్స్ పోయింది వీడియో అది. హ్మ్. తర్వాత ఒక 1 వీక్‌ల. హ్మ్. అప్పుడు ప్రమోషన్ స్టార్ట్ అయింది. హ్మ్. ఫుడ్ వ్లాగ్స్ వచ్చినాయి. ఇంగ లైన్‌గా. ఫుడ్ వ్లాగ్స్ వచ్చినాయి. అప్పుడు సరే ఫస్ట్ ప్రమోషన్ పోయినా. అప్పుడు నార్మల్ ఫోన్ ఉండే నా దగ్గర. చిన్న ఫోన్ ఉండే. ఏదో అట్లా తీసినా కానీ అది కూడా మస్తు పోయింది. అంటే అలా క్లారిటీ ఉండదు. హ్మ్. ఇప్పుడు కింద ఉంటది కానీ 2 ఇయర్స్ కంటెంట్ బ్యాక్. ఉందంటారు. క్లారిటీ ఉండదు. హ్మ్. అసలు ఎడిటింగ్ కూడా ఉండదు. హ్మ్. అంతేం ఎడిటింగ్ క్లారిటీ ఉండదు. ఎడిటింగ్ ఉండదు. కంటెంట్ ఉంటది. హ్మ్. ఆ కంటెంట్ మళ్ళీ పోయింది. దాని తర్వాత మళ్ళీ పడ్డాయి ప్రమోషన్‌లో. దాంతో పడ్డాక యాక్చువల్ అవి కూడా నేను అంత ఈజీ చేయలేదు. రీసెర్చ్ చేసిన. చాలా మంచి బావుంటది ఫుడ్డు. చేసిన దాని తర్వాత అప్పటినుంచి స్టార్ట్ చేసిన. అంటే ఏది పడితే అది చేయొద్దు. రీసెర్చ్ చేయాలి. మనం చేస్తే ఎందుకంటే హ్మ్. అక్కడ బావుంటేనే పోతాం. ఎందుకంటే మనల్ని నమ్మి హ్మ్. చాలామంది పోతారు. హ్మ్. చాలామంది పోతారు, తింటారు. బాలేదనుకో తిట్టుకుంటారు. ఎవడ్రాడు గడ్డపార ఫర్ ఎగ్జాంపుల్ బాలేదనుకో, ఈ గడ్డపారగాడు వీడియో హ్మ్. పెట్టిండ్రా ఏంట్రా ఇంత వరస్ట్ ఉంది ఫుడ్డు. ఆ నమ్మకం పోతది. ఖచ్చితంగా. నీ 1000% పేరు పోతది. గూడా బ్యాడ్ అయిపోయే అవకాశం ఉంటది. వీడిని ఎగ్జాక్ట్‌లీ. నమ్మి నేను ఆ రెస్టారెంట్‌కి పోతే, ఆ! అయి టేస్ట్ ఏంది ఇట్లుంది, అవును. యాంబియన్స్ ఏంది ఇట్లుంది, అవును. వీడియోలనేమో బాగా అనిపించింది గదా! ఆ! ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? అంటే మీరు ప్రమోట్ చేసిన దానికి, హ్మ్. అక్కడ జరుగుతున్న తీరుకి సంబంధం లేకుండా ఎప్పుడైనా జరిగిందా అట్లా? అంటే బట్టల దాంట్లో అయింది. హ్మ్. బట్టల ప్రమోషన్‌లో ఒకటుంటది ఇటు హ్మ్. చింతలకుంట సైడ్. హ్మ్. అది ఏ రేంజ్‌లో పోయిందంటే ఆల్‌మోస్ట్ 6, 7 పార్ట్‌లు పెట్టిన మిలియన్సే. హ్మ్. ఈరోజు నా వీడియోతోని ఒక గ్రౌండ్ ఫ్లోర్‌తో స్టార్ట్ జేసినోళ్ళు హ్మ్. 3 ఫ్లోర్‌లు తీసుకోరు. మొత్తం 3 ఫ్లోర్ పెద్ద గోడౌనే పెట్టిర్రు. హ్మ్. కానీ మరి అది చివరికేమైంది? నేను అంటే ఏమైందంటే వీడియోస్ బాగా వైరల్ అయ్యి జనాలొచ్చిర్రు. ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది. ఏమైంది క్వాలిటీ తగ్గిపోయిందాడ. హ్మ్. క్వాలిటీ తగ్గిపోయింది అప్పటికి చెప్పినా. నేను పర్సనల్ ఒకరోజు నాకు మెసేజ్ వచ్చినాయి. కమెంట్స్ వస్తే నేను అసలు డైజెస్ట్ నాకు క్వాలిటీ లేకపోతే అస్సలు నచ్చదు. హ్మ్. ఇంకోటి నాకు అట్లా రీమార్క్ వచ్చిందంటే నేను ఆళ్ళ పని పడతా. నేను అస్సలిన. అలా చెప్పకుండా పోయినా ఒకసారి. పోతే నిజంగానే క్వాలిటీ లేదు. పడిపోయింది. అంటే ఎట్లయిపోయిందంటే మార్కెట్ ఒక్కసారి జనాలొచ్చేసరికి అంటే క్వాలిటీ తీసుకుంటారులే. తగ్గిందా? క్వాలిటీ తగ్గిపోయింది. హ్మ్. తీసుకుంటారులే. హ్మ్. నేను అన్ని పార్ట్స్ చేసినాను. ఆల్మోస్ట్ 4, 5 పార్ట్స్ ఉంటాయి. అన్ని మిలియన్సే ఉంటాయి. హ్మ్. పోయేసరికి ఇంగా యాక్చువల్ అసలు ఎవరితో ప్రమోషన్ చేపియలే. 5 పార్ట్స్ తర్వాత క్వాలిటీ తగ్గిపోయింది చూసినా. దాని తర్వాత మళ్ళా ప్రమోషన్ పిలిచిర్రు. హ్మ్. నేను బొచ్చు కూడా పోలే. అయిపోయింది. నేను క్వాలిటీ ఉన్నంత వరకు చేసినా.
నేను మారుస్తాం చిన్న క్వాలిటీ మారుస్తాము. సరే ఏదో మిస్టేక్ అయిపోయింది. ఇక మాకు ఒకటేసారి బల్క్ వస్తాయి కదా! అట్లా మిస్ మ్యాచ్ అయిపోయిండొచ్చు. సరే చెయ్యి అంటే, నేను చెయ్యను. మార్చుకున్నాక రా అని చెప్పి 2, 3 మంత్స్ ఆపిన. ఇంక ఆళ్ళకి అర్థమైపోయింది. ఈ గడ్డపార రాడు. హ్మ్. వాడు మంచిగా మాట మీద ఉన్నాడు అని హ్మ్. చెప్పి వేరేళ్ళని దింపిర్రు ఇన్‌ఫ్లుయెన్సర్‌లని. ఎందుకంటే వ్యూవర్స్ మరి మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ! కదా మీ ప్రమోషన్స్‌కి. వేరే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు దింపిర్రు. ఆ! ఆళ్ళ కొందరు పోయినయి, కొందరు పోలేవు. ఇప్పటికి వాళ్ళ వీడియోలు చూస్తా ఉంట కమెంట్స్‌లో యేసుకుంటారు. మామూలుగా యేసుకోరు. అలా కొన్ని కమెంట్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. వాళ్ళ రిప్లైలుంటాయి కమెంట్స్‌లో. "బొరవన్న చిన్నగున్నప్పుడు బాగుండే క్వాలిటీ. అసలు నిజంగా ఇప్పుడు వేరోళ్ళు వచ్చిర్రు. అంత బాలేదు." నాకు ట్యాగ్ చేసిర్రు. "అన్న ఏడున్నావు అన్న నువ్వు? ఎందుకు చేస్తలేవు?" అని అడిగి నాకు పర్సనల్‌గా కూడా ఎందుకు చేస్తలేవు అంటే, "నాకు క్వాలిటీ లేని దగ్గర, వర్త్ లేని దగ్గర ఉండను. చెయ్యను. వాడు ఎంతనియ్యని. వాడు 10,000 ఇయ్యని, 20,000 అని, 50,000 అని, రూ. 1,00,000 నాకు అవసరం. నాకు ఆ సొమ్మొద్దు. నాకు ఈరోజు ఈ స్థాయిలో అంటే కష్టపడతా. ఆ కష్టపడే సొమ్ము అదే మన ఒంటికి పడతది." ఇది ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ మీకు. మరి అది చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. దాని తర్వాత అర్థమైందేందంటే, ఇంకా గట్టిగా రీసెర్చ్ చేసిన. ఇప్పుడు ఎళ్ళే ముందు రీసెర్చ్ చేస్తా. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా హ్మ్. పాపం వాళ్ళు స్టార్టప్ చేస్తారు కాబట్టి, మా దగ్గర బాగుంటది నువ్వు చూడు అంటారు. పోతా. ఇక మనకి అలవెన్సెస్ ఆ ఖర్చులుంటాయి. పోనీలే పోతే పైసలు గానీ, మనకి ఇంపాక్ట్ ఉంటది. అసలేంది పోతా, తింటా. అది బట్ట అయినా సరే, కన్సల్టెన్సీ అయినా సరే, ఫస్ట్ ఫుడ్ మీరే అయినా సరే. ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తా. హ్మ్. నచ్చలేదా సింపుల్‌గా పక్కకు తీసుకొని మొత్తం వాళ్ళ ముంగట చెప్తే బాధపడతారు హ్మ్. పాపం. హ్మ్. ఇంత షూట్ చేసుకున్నాక అయింది. అందుకే అలా బాధపడతారని చెప్పి షూట్ చేసినాక ఇంటికి పోయినాక ఫోన్ చేసి చెప్తా. "అన్న ఇట్లా అయింది. క్లిప్స్ ఉంటాయి. కానీ ఫుడ్ అనుకో చేంజ్ చేసుకో. హ్మ్. ఇట్లా మిస్ అయింది. చేంజ్ చేసుకున్నాక క్లిప్స్ ఉంటాయి రిలీజ్ చేస్తా" అని చెప్తా. ఇప్పుడు బట్టలైనా సరే వెళ్తే మరి వింటారా వాళ్ళు? కొందరు ఇంటారు. హ్మ్. కొందరేమో ఏందంటే ఎట్లుంటదంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీలో మాస్టర్స్, హ్మ్. చెఫ్‌లకు చాలా డిమాండ్. ఎంత హ్మ్. కసర అంటే చాలా డిమాండ్. హ్మ్. ఆహ్, వాళ్ళు అంటే వాళ్ళకి కూడా అర్థమైపోయింది మార్కెట్. చాలా రెస్టారెంట్స్ అయిపోయినాయి. మేముంటేనే హోటల్‌లు నడుస్తున్నాయి. హ్మ్. మేము లేకపోతే హోటల్ లేవని ఆళ్ళు ఇంటెన్షన్‌తో ఉన్నారు. హ్మ్. అది చాలా తప్పు. కష్టపడాలి. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఇది రాజుల కాలం కాదు కదా! మిమ్మల్ని చిత్రహింసలు పెట్టనీకే. హ్మ్. అంటే జనాలకు ఒక మంచి ఫుడ్ వస్తుర్రు. మంచి క్వాలిటీ ఇయ్యండి. హ్మ్. మీకు మంచి సాలరీస్ ఇస్తున్నాం. మంచిగా చూసుకుంటున్నాం. ఇంట్లోళ్ళని కూడా అంత ముద్దుగా చూసుకోం. వాళ్ళని చూసుకుంటాం రెస్టారెంట్‌ల. హ్మ్. ఎంత అంటే అసలు ఇంట్లోళ్ళ కన్నా చాలా ప్రేమగా చూసుకుంటాం. అయినా సరే ఆళ్ళకి మార్కెట్ అర్థమైపోయింది. ఈడు కాకపోతే ఇంకోడు అని చెప్పి చాలా దగ్గర చెఫ్‌లు అందుకే చాలా రెస్టారెంట్‌లు లాస్ అయితాయి. లాస్ అయితే తీసేస్తారు. అంటే షెఫ్‌ల వల్లనే హ్మ్. రెస్టారెంట్‌లు లాస్ అయితాయా? చాలా లాస్ అయితాయి. వాళ్ళు హ్మ్. కరెక్ట్ ఉంటే ప్రతి ఓనర్ కింగే. హ్మ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.